తిరుపతిలో చూడదగ్గ ప్రదేశాలు 1. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమల. తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మరియు చేయవలసిన తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. భక్తులు మరియు ప్రయాణికులు ఇద్దరూ తప్పక సందర్శించాల్సిన పవిత్ర స్థలం. 2. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు. పద్మావతి దేవికి అంకితం చేయబడిన అందమైన ఆలయం. దీవెనలు, సంస్కృతి మరియు స్థానిక పండుగలకు ప్రసిద్ధి చెందింది. 3. తలకోన జలపాతాలు. శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న అద్భుతమైన జలపాతం. ప్రకృతి ప్రేమికులకు ట్రెక్కింగ్ మరియు సుందరమైన ఫోటోలకు గొప్ప ప్రదేశం. 4. చంద్రగిరి కోట. రాజప్రవణ నిర్మాణాలు, మ్యూజియంలు మరియు గ్రామీణ దృశ్యాలతో కూడిన చారిత్రాత్మక కోట. చరిత్ర మరియు ఫోటోగ్రఫీకి అద్భుతమైన ప్రదేశం. 5. శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయం. తిరుమల కొండల దిగువన ఉన్న పురాతన శివాలయం వాస్తుశిల్పం మరియు ఆధ్యాత్మిక శాంతికి ప్రసిద్ధి. 6. శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం. తిరుపతి నగరంలో గొప్ప సాంప్రదాయాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో కూడిన పెద్ద పాత వైష్ణవ ఆలయం. 7. పులికాట్ సరస్సు మరియు నేలపట్టు పక్షుల అభయారణ్యం. సూళ్లూరుపేట సమీపంలోని భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. పక్షులను వీక్షించడానికి అనువైనది, ముఖ్యంగా వలసకాలంలో ఫ్లెమింగోలు. సందర్శించడానికి ఇతర ప్రదేశాలు. శిలా తోరణం, శిలా నిర్మాణం. తిరుమల సమీపంలోని అరుదైన సహజ తోరణం. శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం తిరుకాళహస్తి. గాలితత్వాన్ని సూచించే ప్రసిద్ధ శివాలయం దాని ప్రత్యేకమైన ఆచారాలు మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి. తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం మరియు జూ పార్క్. కుటుంబాలు మరియు పిల్లలకు వినోదభరితమైన విద్యాస్థలాలు. కపిలతీర్థం. కొండల దిగువన ఉన్న జలపాతం మరియు ఆలయ కలయిక. సందర్శించడానికి సలహాలు. ఉత్తమ సీజన్. ఆహ్లాదకరమైన వాతావరణం మరియు బహిరంగ అన్వేషణకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు. తిరుపతి నగరానికి కొద్ది దూరంలోనే అనేక దేవాలయాలు మరియు సహజ ప్రదేశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఒకే ప్రయాణంలో అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు.